నా పేరు జుంజిపల్లి శ్రీప్రేమ. మాది చెర్లపల్లి గ్రామం, ఎండపల్లి విలేజ్, జగిత్యాల జిల్లా. నేను ఒక ట్రాన్స్జెండర్ మహిళను. నాకు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించడం జరిగింది. ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ గారు మా గురించి అర్థం చేసుకొని ఎన్నో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చినా అవి గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మా గురించి ఆలోచించి మమ్మల్ని అందరిలో సమాజంలో ఉన్న స్థానంలో ఉంచడానికి ప్రయత్నించడంలో భాగంగా మాకు హైదరాబాద్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా వాలంటరీగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే అందరికీ బస్సులలో ప్రయాణించడానికి జిల్లాలలో రైతు మిత్ర క్లినిక్లను 33 జిల్లాలలో ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మాకు ఒక ప్రయారిటీ ఇచ్చినారు. ఇలాగే ముందు మాకు మంచి బ్యాక్ బోన్లో ఉండి ముందుకు మా జీవితంలో మమ్మల్ని ఎదగడానికి అవకాశాలు ఇవ్వాలని గవర్నమెంట్ను వేడుకుంటున్నాను. అలాగే ముందు విద్యా, ఉద్యోగము, ఉపాధి అవకాశాల్లో మంచి స్థానంలో అందరం మాలాంటి ఎల్జిబిటీకి చెందిన ట్రాన్స్ వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. రీసెంట్గా నేను ఉద్యోగంలో తెలంగాణ కానిస్టేబుల్ వాలంటరీగా ఉద్యోగంలో సీఎం చేతుల మీదకి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ను సాధించడం ఇచ్చారు. ఇలా వెనకబడిపోతున్న మాకు ఏదో అయితే రోడ్డు మీద ఉండి భిక్షాటన చేసినామో అదే రోడ్డు మీద మాకు ప్రభుత్వం నుండి తగిన విలువనిస్తూ ఉద్యోగాన్ని ఇచ్చి అదే సొసైటీలో మేము ఎట్లా సోషల్గా, మెంటల్గా డిస్క్రిమినేట్ అయినామో అదే సొసైటీలో మాతోని సేవలు అందించి మా యొక్క విలువైన సమయాన్ని, మా యొక్క అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని వాడుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అందరికీ థ్యాంక్ యూ.